వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టైటిల్ చూసే ఉంటారు కదండి, సంవత్సరీకాలు ఎందుకు పాటించాలి, వాటికి సంబంధించిన విధి విధానాల గురించి ఈరోజు వీడియోలో నాకు తెలిసింది మాత్రం మీకు షేర్ చేస్తాను. నేను ఇవన్నీ కూడా రీసెంట్గా మా నాయనమ్మ గారు చనిపోయారని మీకు చెప్పా కదండి. అంటే రీసెంట్గా అంటే ఒక సంవత్సరం బ్యాక్. అప్పుడు మేము పాటించిన విధి విధానం గురించి మీకు తెలియజేస్తాను. చాలామంది కూడా ఎలా చెప్తారు ఏంటనేది వినండి. అయితే ఎవరైనా కనుక తల్లి కానీ తండ్రి కానీ వారి తోబుట్లు కానీ చనిపోతే సంవత్సరం పాటు సంవత్సరికం అనేది పాటిస్తూ ఉంటారు. కొన్ని వీటిల్లో కొంతమంది 6 నెలలు పాటించే వాళ్ళు ఉంటారు, కొంతమంది 3 నెలలు పాటించే వాళ్ళు ఉంటారు, చాలా రకాలుగా ఉంటారు. కానీ మేము పాటించేది మాత్రం మీకు చెప్తున్నాను. ఈ సంవత్సరం కాలం సూతకంలో ఉంటారు. ఈ కాలంలో ఏమేం చేయాలి, ఏం చేయకూడదు అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను. ముందుగా అయితే ఒక మనిషి చనిపోతే 12వ రోజు వరకు ఆ ఆత్మను పైకి తీసుకువెళ్ళరంటండి. ఆ ఆత్మ ఇక్కడే తిరుగుతూ మన చుట్టూరు తిరుగుతూ వారికి పెట్టే ఆహారాన్ని అన్నీ కూడా చూస్తూ ప్రతిరోజు కూడా ఇక్కడిక్కడ తిరుగుతుందంటండి. ఎప్పుడైతే ఈ 12 రోజులు మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కరికి కూడా మైలు అనేది ఉంటుంది. ఎందుకంటే వారు ఆ ఆత్మ ఇక్కడే తిరుగుతుంది కాబట్టి ఆత్మ కోసమని ఈ కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనం 12వ రోజు దినం చేసి అక్కడ ఆ ఆహారాన్ని పెడతామో సంతృప్తిగా తిని ఆ యాత్రను ప్రారంభిస్తాయి. ఏం యాత్ర అంటే ఆ నరకానికి కానీ స్వర్గానికి కానీ యాత్ర అనేది మొదలు పెడుతూ ఉంటారు. ఇది గరుడ పురాణంలో ఉంటుంది. నాకు తెలిసిన పంతులు గారు చెప్పింది ఏమిటంటే ఈ ఆత్మ అంటే ప్రయాణిస్తుందంట. మనకి సంవత్సరం అంటే దేవతలకి ఒక్క రోజుతో సమానం అంట. అలాగే మనం సంవత్సరం అంతా పాటించేది వాళ్ళకి ఒక్క రోజుతో సమానం కాబట్టి ఈ సంవత్సరం పాటు ఈ ఆత్మ అనేది నిదానంగా ప్రయాణిస్తూ అక్కడికి చేరుకుంటుందంట. చేరుకోవటానికి దానికి ఒకరోజు, మనకి సంవత్సరం సమయం అయితే పడుతుంది. ఈ సంవత్సరంలో మనం నెల మాసికాలని పెడతారు చాలామంది. నెల మాసికాలు అంటే ఏంటో తెలుసా మీకు? అసలు నెలకు ఒకసారి మాసికం పెడతారు, అంటే తద్దినం మళ్ళీ పెడుతూ ఉంటారు. ఏంటంటే వారికి ఈ పిండాలు అనేవి ఆహారంగా ఉంటాయని. అలాగే ఒక్కొక్క నెలలో ఒక్కొక్కటి దానం ఇస్తూ ఉంటారు చాలామంది. ఒక్కొక్క సంవత్సరం గొడుగని, చిప్పులని, కర్రని, ఇలాంటివన్నీ కూడా యూజ్ చేసుకుంటూ వీరైతే ఆ స్వర్గలోకానికి కానీ నరకలోకానికి కానీ చేరుకుంటారు. ఈ సంవత్సరం పాటు మనం చేసే విధానం ఏమిటంటే చాలామంది ఏంటంటే పూర్వం అయితే నిత్య పూజ అయితే చేసుకునేవాళ్ళు, దీపారాజన చేసేవాళ్ళు. అంతేగాని ప్రసాదము నిత్య దీపారాజన ఉన్నవారు ఇది మాత్రం ఫాలో అయ్యేవాళ్ళు. కానీ కొంతమంది సంవత్సరం పాటు ఎటువంటి పూజ చేయకుండా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. పూజ చేయని వాళ్ళు ఉన్నారు. కొంతమంది అసలు పూలు కానీ పెట్టరు, గుళ్ళోకి వెళ్ళరు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సంవత్సరం పాటు. ఎందుకు పాటించాలయ్యా అంటే ఈ సంవత్సరం పాటు వారు వెళ్తారు కాబట్టి వారికి శ్రద్ధాంజలిగా, అంటే వారిని గుర్తు చేసుకుంటూ ఆ పలానా వారాన్ని గుర్తు చేసుకుంటూ ఈ సంవత్సరం పాటు కూడా గుర్తుండాలని మన పెద్దవాళ్ళు పెట్టి ఉంటారని అనుకుంటున్నాను. వారిని అడిగితే వారైతే దీపారాధన చేసుకోవచ్చు అని చెప్పారు మా పంతులు. కానీ మేమైతే సంవత్సరము పూజలు అయితే చేయలేదు, కానీ విగ్రహాలకు ఆరాధన మాత్రం యథావిధిగా చేసుకున్నాము. ఏంటంటే పూలు పెడతాం, అలంకారాలు చేసుకోవటం అవన్నీ చేసుకున్నాం. కానీ ఇంట్లో దీపారాధన చేయటం కానీ దేవాలయాలకు వెళ్ళటం కానీ చేయలేదు. చాలా మరీ ముఖ్యంగా ఎల్లకొండ క్షేత్రాలు ఏంటంటే స్వయంభూ క్షేత్రాలు ఒకటి, కొండల మీద ఉండే దేవాలయాలకు మాత్రం ఈ సంవత్సర కాలంలో ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదంటండి. అలాగే ఈ సంవత్సరం పాటు వారి గురించి తెలుసుకుంటూ వారు చేసిన మంచితనం, అలాగే వాళ్ళు చేసిన చెడు గురించి అలా మాట్లాడుకుంటూ వారికి అంకితం చేయాలి ఈ సంవత్సరం పాటు. అలాగే మనం పూజ చేసినట్లయితే కొంతమంది అంటారు మనం చేసిన ఫలితం అంతా వాళ్ళు తీసుకువెళ్తారని కూడా చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజమనేది నాకు తెలీదు. అలా కూడా చేస్తూ ఉంటారు చాలామంది కూడా. అయితే ఈ సంవత్సరం కాలము ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇప్పుడు గోప్రవేశాలు కానీ
అలాగే పెళ్ళిళ్ళు కానీ ఇలాంటివి అయితే చేయకూడదు. ఆడపిల్ల పెళ్ళి అయితే చేసుకోవచ్చు, కానీ మగపిల్లాడు పెళ్ళి మాత్రం అసలు చేయకూడదు. అది శుభకార్యాల కింద వస్తుంది కాబట్టి. అలాగే ఇప్పుడు కొత్తగా వస్తుంది ఏంటంటే అంటే పంతులు గారు చెప్పేది ఏంటంటే నిత్యము ఎలా అయితే దీపారాధన చేసుకుంటో అలా చేసుకోవచ్చు, గంట కొట్టకూడదు. అలాగే విశేషంగా పూజలు అయితే చేయకూడదు అంటారు. అవి కూడా చేసుకుంటూ ఉంటారు చాలామంది. విశేషంగా చేయరు, సింపుల్గా దీపారాధన చేసుకోవటం ఈ సంవత్సరం కాలం చేసుకుంటూ ఉంటారు చాలామంది కూడా. అంటే పెద్ద పెద్ద పండగలు అంటే ఉగాది ఇలాంటి పండగలు, దీపావళి, సంక్రాంతి కానీ, దసరా కానీ ఇలాంటి ఉత్సవాలు అయితే చేసుకోకూడదని చెప్తూ ఉంటారు. ఈ విధంగా చేసుకుంటూ ఉంటారు. అలాగే ఎప్పుడైతే సంవత్సరం పూర్తయిన తర్వాత ఆ ఆత్మ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి సంవత్సరం తర్వాత ఒక్కరోజు తర్వాత శివాలయంలోనే మరి ముఖ్యంగా అభిషేకం చేయించుకుని తర్వాత రోజు నుండి నిత్య దీపారాధన అయితే చేసుకోవచ్చు. ఇదండి విధి విధానము సంవత్సరం కాలం పాటించాల్సింది. అంటే ఇది వారి యొక్క పూర్వీకుల నుండి వచ్చినదైతే ఉంటుంది. అంటే కొంతమంది వాళ్ళకు ఉండదు, కొంతమందికి 6 నెలలే ఉంటుంది, కొంతమందికి అసలు ఉండని వాళ్ళు ఉన్నారు, చాలా విధి విధానాలలో ఉన్నారు. ఎవరైతే మన పెద్దలైతే ఎవరైతే ఆచరించారో అది మనం ఆచరిస్తే అది మనకి మంచి జరుగుతుంది. అలాగే మన తరాలు ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అలాగే ఇలాంటివి పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారు అంటే ఇలాంటి రోజుల కోసమనే పెట్టుంటారండి. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా చూస్తున్నాం జనం ఎలా ఉన్నారు, ఇవాళ చచ్చిపోతే రేపు వారిని పట్టించుకునే వాళ్ళే లేకుండా పోతున్నారు, వాళ్ళని తలుచుకునే వారే లేకుండా పోతున్నారు. అసలు నిజం చెప్పాలంటే ఎవరైనా చనిపోతే ఏడవటానికి కూడా ఎవరు వారి గురించి బాధపడే వాళ్ళు కూడా ఈ రోజుల్లో కరువైపోయారు. అలాంటి రోజుల్లో వస్తాయేమోనని చెప్పి మన పూర్వీకులు ముందే ఆలోచించి ఇలా సంవత్సరీకాలని ఇలా అయితే ఏర్పాటు చేశారేమోనని నేను అనుకుంటున్నానండి. అయితే ఎవరైనా సరే చనిపోతే 12 రోజులు గోత్రికులు చనిపోతే 12 రోజులైతే మైలు ఉంటుంది, కంపల్సరీ అది పాటించాలి. ఎవరైనా సరే 12 రోజుల పాటు మైలు పాటించి 13వ రోజు లేదా 15వ రోజు స్నానాలు చేసి యథావిధిగా మళ్ళీ నిత్య పూజలు అయితే చేసుకోవచ్చు. వెళ్ళినా వెళ్ళకపోయినా మన గోత్రికులు కాబట్టి వారికి పట్టచ్చు. అలాగే ఇప్పుడు వెనకటి రోజుల్లో ఇలా ఎక్కువ మంది గోత్రికులు ఉండి వాళ్ళు ఒక సంవత్సరం పాటు పూజలు చేసుకోలేకపోతారు కాబట్టి అలాంటి వాళ్ళు ఏంటంటే నాకు ఒక గురువు గారు చెప్తే విన్నాను, ఎదురు బళ్ళు అంటే తట్లు కాల్చుకుంటారంట. తట్లు కాల్చుకుని మీ వాళ్ళు ఎవరు చనిపోయినా మాకు మేము పట్టము, మా వాళ్ళు ఎవరు చనిపోయినా మీరు మా మైలు పట్టొద్దని చెప్పి తట్టని ఇద్దరు గుమ్మాల మధ్యలో పెట్టేసి పెట్టేసేవాళ్ళంట. ఆ రోజు నుండి ఆ గోత్రికులు ఎవరు చనిపోయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మనం మైలు పట్టకుండా ఉంటారని ఇదొకటి చేస్తూ ఉండేవాళ్ళంట అండి వెనక. ఎందుకంటే ఇప్పుడు నెలలో సంవత్సరంలో 365 రోజులు కదండి, 365 రోజుల్లో 200 రోజులు ఆ మైలుకే వెళ్ళిపోతే ఇంక పండుగలు ఏం జరుపుకుంటాం, ఏం చేసుకుంటాం కాబట్టి ఆ రోజుల్లో అవి అయితే చేసేవాళ్ళంటండి. నాకు ఒకళ్ళు చెప్తే విన్నాను, అది కూడా నాకు ఆశ్చర్యంగా అనిపించింది. తర్వాత మీకు కూడా అది పంచుకుంటున్నాను. ఇదండి సంవత్సరికంలో పాటించాల్సిన నియమాలు, విధి విధానాలు కూడా ఇంతేనండి. మీ యొక్క పెద్దల్ని కనుక్కొని వారు ఎలా చేశారో అదే విధంగా మనం కూడా ఆచరిస్తే మనకు అనేక శుభాలు జరుగుతాయి. మనము పెద్దల్ని ఎప్పుడైతే తలుచుకుని వారికి ఎప్పుడైతే ఈ సంవత్సరం కాలం చేస్తామో వారి ఆశీస్సులు కూడా ఆ పితృదేవతల యొక్క ఆశీర్వాదాలు మనందరి మీద ఉంటాయి. కాబట్టి మీరు కనుక ఎవరికైనా ఇలాంటి సమస్యలు వచ్చి ఉంటే వారి కోసం ఈ వీడియోని పంపించండి. ఈ వీడియో చూసిన తర్వాత వారికి ఇంకా తెలుస్తుంది. ముందుగా అయితే పెద్దవాళ్ళని కనుక్కొని ఇవన్నీ కూడా మీరు ఫాలో అవ్వండి. మీ కన్నా ముందు తరాలు ఉంటాయి, వారిని కనుక్కుంటే వారు ఇంకా నీట్గా చెప్తారు. వాళ్ళు చెప్పినట్లుగా పాటిస్తే మనకు అంతా శుభమే జరుగుతుంది. అలాగే చాలామంది యూట్యూబ్లో పంతుల్లో వారందరూ కూడా ఏదేదో చెప్తారండి, అవన్నీ తీసేసేయండి. అవన్నీ కాదు, మన వంశం వాళ్ళు ఏమైతే పాటించారో అది పాటిస్తే మనకి మంచిది, అందరికీ మంచిది. అలాగే ఏమిటంటే ఇప్పుడు పంతులు గారు చెప్తారు, పలానా పంతులు ఈ పంతులు చేసుకోవచ్చు అంటాడు, ఇంకో పంతులు చేసుకోవద్దు అంటాడు, వీళ్ళేమో చేయొద్దు అంటాడు, ఇంకో పంతులు చేసుకోవచ్చమ్మా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అంటారు, ఇంకోళ్ళేమో అసలు చేయకూడదమ్మా అంటారు. అప్పుడేమైద్ది, సరే ఎట్లాగో పాటించరు.
పాటించి కూడా పూజ చేసేసుకుంటారు. రేపు ఏదైనా జరిగిందనుకోండి, ఏదైనా చిన్న బాగోకపోయినా ఏదైనా జరిగింది అనుకోండి, ఓహో ఆ రోజు నేను అది పట్టలేదు కాబట్టే నాకు ఇది జరిగిందని అది మనసులోకి వచ్చేస్తుంది. అది రాకుండా ఉంటే కనుక చేసుకోవచ్చు నిర్భయంగా. మాకు ఏంటి ఏమి లేవు, మాకు భయాలు లేవు, ఏది జరిగినా మేము సిద్ధం అనేవాళ్ళు అయితే ఏదైనా చేసేసుకోవచ్చు. కానీ ఎవరైతే కొంచెం భయపడి చేసుకుంటారో వారికి మాత్రం పెద్దలను కనుక్కుని చేసుకుంటే అదొక తృప్తి. ఎవరినైనా సలహాలు కనుక్కుని పూర్వీకులు ఏది చేశారో అది చేసి మనం కూడా ఉన్నతమైన స్థాయిలకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. అలాగే దైవానుగ్రహంతో పాటు పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా ఉంటే మనకు ఒక శక్తిగా ఉంటుంది. మన అన్ని పనులు కూడా తీరిపోతాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.